హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లెర్నింగ్ ల్యాండ్. ఆఫ్టర్ ఏ లాంగ్ టైం నేను వీడియోని షేర్ చేస్తున్నానండి. ఏమనుకోకండి, నా హెల్త్ కొంచెం బాగాలేదు, సో అందుకే లేట్గా వీడియోని షేర్ చేస్తున్నాను. సో ఇంతకుముందు క్లాసెస్లో మనం పిల్లలతో మాట్లాడే చాలా ఇంగ్లీష్ సెంటెన్సెస్ని నేర్చుకున్నాం కదండి. సో ఈరోజు క్లాస్లో కూడా పిల్లలతో మాట్లాడే మరికొన్ని ఇంగ్లీష్ సెంటెన్సెస్ని నేర్చుకుందాము. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. ఇప్పుడైతే వీడియోని స్టార్ట్ చేసేద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. 3 సబ్జెక్ట్స్ ఎందుకు ఫెయిల్ అయ్యావు? పిల్లలు ఎక్కువ సబ్జెక్ట్ ఫెయిల్ అవుతున్నప్పుడు ఇలా అడుగుతూ ఉంటాం కదండి. సో దానిని వై డిడ్ యూ ఫెయిల్ 3 సబ్జెక్ట్స్? వై డిడ్ యూ ఫెయిల్ 3 సబ్జెక్ట్స్ అంటే నువ్వు 3 సబ్జెక్ట్స్ ఎందుకు ఫెయిల్ అయ్యావు? నెక్స్ట్ వన్, నీ చదువు మరీ ఇంత దిగజారిపోతుందని నేను అనుకోలేదు. పిల్లలు ఎక్కువ సబ్జెక్ట్స్ ఫెయిల్ అవుతున్నప్పుడు లేదా బాగా చదవట్లేనప్పుడు ఇలా అడుగుతూ ఉంటాం. నీ చదువు మరి ఇంతలా అయిపోతుందని నేను అనుకోలేదు. దానిని ఐ డిడెంట్ థింక్ దట్ యువర్ స్టడీస్ వుడ్ గెట్ సో బ్యాడ్. ఐ డిడెంట్ థింక్ అంటే నేను అనుకోలేదు లేదా నేను ఆలోచించలేదు. దట్ యువర్ స్టడీస్ అంటే నీ చదువు, వుడ్ గెట్ సో బ్యాడ్ అంటే ఇంత బ్యాడ్గా అవుతుందని లేదా ఇంత దిగజారిపోతుందని నేను అనుకోలేదు. సో I didn't think that your studies would get so bad. నువ్వు నాకు చెప్పకుండా ఎవరితో వెళ్ళావు లేదా నువ్వు నాతో చెప్పకుండా ఎక్కడికి వెళ్ళావు అని అడుగుతూ ఉంటాం కదండి. దానిని హూ డిడ్ యూ గో అవుట్ విత్ వితౌట్ టెల్లింగ్ మీ. హూ డిడ్ యూ గో అవుట్ విత్ అంటే నువ్వు బయటికి ఎవరితో వెళ్ళావు, వితౌట్ టెల్లింగ్ మీ నాతో చెప్పకుండా లేదా నాకు చెప్పకుండా. హూ డిడ్ యూ గో అవుట్ విత్ వితౌట్ టెల్లింగ్ మీ. నేను నీతో మాట్లాడుతున్నప్పుడు నువ్వు నా మాట వినకుండా ఏం చేస్తున్నావు? నేను నీతో మాట్లాడుతున్నప్పుడు నువ్వు అసలు నా మాట వినకుండా ఏం చేస్తున్నావు అని అడుగుతూ ఉంటాం కదండి. దానిని వాట్ ఆర్ యూ డూయింగ్ నాట్ లిసనింగ్ టు మీ వెన్ ఐఎమ్ టాకింగ్ టు యూ. వాట్ ఆర్ యూ డూయింగ్ అంటే నువ్వేం చేస్తున్నావు, నాట్ లిసనింగ్ టు మీ నా మాట వినకుండా లేదా నన్ను వినకుండా, వెన్ ఐఎమ్ టాకింగ్ టు యూ నేను నీతో మాట్లాడుతూ ఉన్నప్పుడు లేదా నేను ఎప్పుడైతే నీతో మాట్లాడుతూ ఉన్నప్పుడు. సో వాట్ ఆర్ యూ డూయింగ్ నాట్ లిసనింగ్ టు మీ వెన్ ఐఎమ్ టాకింగ్ టు యూ. నేను నీతో మాట్లాడుతూ ఉన్నప్పుడు నువ్వు నా మాట వినకుండా ఏం చేస్తున్నావు? నెక్స్ట్ వన్, నేను చెప్పేది నువ్వు పూర్తిగా వింటే నీకు ఇది ఎలా చేయాలో అర్థమవుతుంది. నేను నీకు చెప్పేది పూర్తిగా విన్నట్లయితే ఇది ఎలా చేయాలో నీకు అర్థమవుతుంది. ఇఫ్ యూ లిసన్ ఫుల్లీ టు వాట్ ఐ టెల్ యూ, యూ విల్ అండర్స్టాండ్ హౌ టు డూ ఇట్. ఇఫ్ యూ లిసన్ ఫుల్లీ టు వాట్ ఐ టెల్ యూ అంటే నేనేం చెప్తున్నానో నువ్వు పూర్తిగా విన్నట్లయితే యూ విల్ అండర్స్టాండ్ హౌ టు డూ ఇట్. నీకు అది ఎలా చేయాలో అర్థమవుతుంది. అండర్స్టాండ్ అంటే అర్థం అవ్వడం, లిసన్ ఫుల్లీ అంటే పూర్తిగా వినడం, వాట్ ఐ టెల్ యూ అంటే నేను చెప్పేది. సో ఇఫ్ యూ లిసన్ ఫుల్లీ టు వాట్ ఐ టెల్ యూ విల్ అండర్స్టాండ్ హౌ టు డూ ఇట్. నేను చెప్పేది నువ్వు పూర్తిగా వింటే నీకు ఎలా చేయాలో అర్థమవుతుంది. ఈ బొమ్మను ఇలా ఎరగొట్టింది నువ్వేనా? ఈ బొమ్మని ఈ విధంగా విరగొట్టింది నువ్వేనా అని అడుగుతూ ఉంటాం కదండి. దానిని ఈజ్ ఇట్ యూ హూ బ్రోక్ దిస్ డాల్ లైక్ దిస్. ఈజ్ ఇట్ యూ అంటే నువ్వేనా, హూ బ్రోక్ దిస్ డాల్ లైక్ దిస్, లైక్ దిస్ అంటే ఇలా లేదా ఈ విధంగా, బ్రోక్ అంటే విరగొట్టడం. ఈజ్ ఇట్ యూ హూ బ్రోక్ దిస్ డాల్ లైక్ దిస్, ఈ బొమ్మను ఇలా విరగొట్టింది నువ్వేనా? నువ్వు మంచం మీద గెంతకు. నువ్వు మంచం మీద గెంతకు. యూ డోంట్ జంప్ ఆన్ ది బెడ్. యూ అంటే నువ్వు, డోంట్ జంప్ అంటే గెంతకు, ఆన్ ది బెడ్ అంటే మంచం మీద. సో యూ డోంట్ జంప్ ఆన్ ది బెడ్, నువ్వు మంచం మీద గెంతకు. ఈరోజు నువ్వు లంచ్ తినకపోతే రేపు నుంచి నేను నీకు లంచ్ బాక్స్ పెట్టాను. ఈరోజు నువ్వు భోజనం చేయకపోతే రేపటి నుంచి నీకు భోజనం కానీ లంచ్ బాక్స్ కానీ ఏవి పెట్టను అని అంటూ ఉంటాం కదండి. సో దానిని ఇఫ్ యూ డోంట్ ఈట్ యువర్ లంచ్ టుడే, ఐ వోంట్ గివ్ యూ ఎ లంచ్ బాక్స్ ఫ్రమ్ టుమారో. ఇఫ్ యూ డోంట్ ఈట్ యువర్ లంచ్ టుడే అంటే ఈరోజు నువ్వు నీ లంచ్ బాక్స్ తినకపోతే ఐ వోంట్ గివ్ యూ ఎ లంచ్ బాక్స్ ఫ్రమ్ టుమారో, రేపటి నుంచి నేను నీకు లంచ్ బాక్స్ ఇవ్వను లేదా రేపటి నుంచి నేను నీకు లంచ్ బాక్స్ పెట్టను. ఇఫ్ యూ డోంట్ ఈట్ యువర్ లంచ్ టుడే, ఐ వోంట్ గివ్ యూ ఎ లంచ్ బాక్స్ ఫ్రమ్ టుమారో. చదవకపోతే నువ్వు ఫెయిల్ అవుతావు. నువ్వు దీన్ని చదవకపోతే నువ్వు ఫెయిల్ అవుతావు. దానిని ఇఫ్ యూ డోంట్ స్టడీ యూ విల్ ఫెయిల్. ఇఫ్ యూ డోంట్ స్టడీ అంటే ఒకవేళ నువ్వు చదవకపోతే లేదా ఒకవేళ నువ్వు చదవలేనట్లయితే యూ విల్ ఫెయిల్,
నువ్వు ఫెయిల్ అవుతావు. ఇఫ్ యూ డోంట్ స్టడీ యూ విల్ ఫెయిల్. నువ్వు అన్నీ తప్పులే రాస్తున్నావు, జాగ్రత్తగా చదువు. నువ్వు రాసినవన్నీ అన్ని తప్పులే రాస్తున్నావు, జాగ్రత్తగా చదువు లేదా జాగ్రత్తగా చూసి రాయి. దానిని యు ఆర్ రైటింగ్ ఆల్ ది రాంగ్ థింగ్స్, సో రీడ్ కేర్ఫుల్లీ లేదా సో రైట్ కేర్ఫుల్లీ. ఓకే, యు ఆర్ రైటింగ్ ఆల్ ది రాంగ్ థింగ్స్ అంటే నువ్వు అన్ని తప్పులే రాస్తున్నావు, సో రీడ్ కేర్ఫుల్లీ జాగ్రత్తగా చదువు లేదా సో రైట్ కేర్ఫుల్లీ జాగ్రత్తగా వ్రాయు. నీ వాటర్ బాటిల్ నువ్వే శుభ్రం చేసుకోవాలి లేదా నీ లంచ్ బాక్స్ నువ్వే శుభ్రం చేసుకోవాలి అని అంటూ ఉంటాం కదండి. దానిని యూ హ్యావ్ టు క్లీన్ యువర్ వాటర్ బాటిల్ యువర్ సెల్ఫ్ ఆర్ యూ హ్యావ్ టు క్లీన్ యువర్ లంచ్ బాక్స్ యువర్ సెల్ఫ్. యువర్ సెల్ఫ్ అంటే నువ్వే లేదా నీ అంతటా నువ్వే. సో నీ వాటర్ బాటిల్ నువ్వే శుభ్రం చేసుకోవాలి. యూ హ్యావ్ టు క్లీన్ యువర్ వాటర్ బాటిల్ యువర్ సెల్ఫ్. నీ వస్తువులన్నీ నువ్వే సరిగ్గా సర్దుకోవడం నేర్చుకోవాలి లేదా నీ వస్తువులన్నీ నువ్వే జాగ్రత్తగా పెట్టుకోవడం నేర్చుకోవాలి. యూ లెర్న్ టు అరేంజ్ ఆల్ యువర్ థింగ్స్ కేర్ఫుల్లీ. యూ లెర్న్ టు అరేంజ్ ఆల్ యువర్ థింగ్స్ కేర్ఫుల్లీ. లెర్న్ అంటే నేర్చుకోవడం, అరేంజ్ అంటే అమర్చడం లేదా సర్దడం. ఆల్ యువర్ థింగ్స్ అంటే నీ వస్తువులన్నీ, కేర్ఫుల్లీ అంటే జాగ్రత్తగా. సో యూ లెర్న్ టు అరేంజ్ ఆల్ యువర్ థింగ్స్ కేర్ఫుల్లీ. నీ వస్తువులన్నీ నువ్వే సరిగా సర్దుకోవడం నేర్చుకోవాలి. నేను వద్దన్న పనిని నువ్వెందుకు చేస్తున్నావు? నేను వద్దు అన్న పనిని నువ్వెందుకు చేస్తున్నావు? వై ఆర్ యూ డూయింగ్ సంథింగ్ అంటే నువ్వు ఎందుకు చేస్తున్నావు. ఐ టోల్డ్ యూ నాట్ టు డూ. నేను వద్దన్నాను కదా. ఐ టోల్డ్ యూ నాట్ టు డూ అంటే నేను ఆ పనిని వద్దన్నాను కదా. బట్ వై ఆర్ యూ డూయింగ్ సంథింగ్ కానీ నువ్వెందుకు ఆ పని చేస్తున్నావు. వై ఆర్ యూ డూయింగ్ సంథింగ్ ఐ టోల్డ్ యూ నాట్ టు డూ. ఇప్పుడు నేను చెప్పేది నువ్వు వినకపోతే తర్వాత నువ్వే ఏడుస్తావు లేదా ఇప్పుడు నేను చెప్పేది నువ్వు వినలేనట్లయితే తర్వాత నువ్వే ఏడుస్తావు అంటూ ఉంటాం కదండి. సో దానిని ఇఫ్ యూ డోంట్ లిజన్ టు వాట్ ఐ సే యూ విల్ క్రై లెటర్. ఇఫ్ యూ డోంట్ లిజన్ నువ్వు వినకపోతే లేదా ఒకవేళ నువ్వు వినలేనట్లయితే టు వాట్ ఐ సే అంటే నేను చెప్పేది, నేను ఏం చెప్తున్నానో అది. యూ విల్ క్రై లెటర్ తర్వాత నువ్వే ఏడుస్తావు. లెటర్ అంటే తర్వాత. సో ఇఫ్ యూ డోంట్ లిజన్ టు వాట్ ఐ సే యూ విల్ క్రై లెటర్. నువ్వు గంటల తరబడి ఫోన్ చూడకు. నువ్వు గంటల తరబడి ఫోన్ చూడకు. యూ డోంట్ లుక్ ఎట్ యువర్ ఫోన్ ఫర్ అవర్స్. యూ డోంట్ లుక్ ఎట్ యువర్ ఫోన్ అంటే నువ్వు నీ ఫోన్ని గంటల తరబడి చూడకు. ఫర్ అవర్స్ అంటే గంటల తరబడి లేదా గంటల కొరకు. సో యూ డోంట్ లుక్ ఎట్ యువర్ ఫోన్ ఫర్ అవర్స్. ఇప్పుడు నువ్వు సరిగా చదవకపోతే తర్వాత నువ్వే బాధపడతావు. ఇప్పుడు నువ్వు సరిగా చదవకపోతే తర్వాత నువ్వే బాధపడతావు. దానిని ఇఫ్ యూ డు నాట్ స్టడీ ప్రాపర్లీ నౌ యూ విల్ సఫర్ లేటర్. ఇఫ్ యూ డు నాట్ స్టడీ ప్రాపర్లీ నౌ అంటే ఇప్పుడు నువ్వు సరిగా చదవకపోతే లేదా ఇప్పుడు నువ్వు సరిగా చదవలేనట్లయితే యూ విల్ సఫర్ లేటర్. సఫర్ అంటే బాధపడటం, లేటర్ అంటే తర్వాత, ఆ తర్వాత నువ్వే బాధపడతావు. ఇఫ్ యూ డు నాట్ స్టడీ ప్రాపర్లీ నౌ యూ విల్ సఫర్ లేటర్. So that's all and for today. We will meet on next video. Thank you so much for watching. If you like my video, please do like and subscribe my channel. For more videos, click on the bell icon. Thank you so much.